హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్ ఛానల్. నేను ఎప్పటి నుంచో మా ఆఫీస్ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. మొత్తానికైతే ఈరోజు అయ్యింది. సో ఈరోజు నేను మా ఆఫీస్ వ్లాగ్ చూపిస్తున్నాను, చూసేయండి. సో మా ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్ రామాన్పూర్ ఎన్ఎస్ఎల్ ఎరేనాలో ఉంటుందన్నమాట. అండ్ ఈ ఎన్ఎస్ఎల్ ఎరేనాలో 2 టవర్స్ ఉంటాయి, టవర్ 1, టవర్ 2. అండ్ ఈ 2 టవర్స్లో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయి. మొత్తం 16 కంపెనీస్ ఉన్నాయన్నమాట. మెడికల్ కోడింగ్, సాఫ్ట్వేర్, నాన్ ఐటీ అలా చాలా కంపెనీస్ ఉంటాయి. అండ్ ఈ ఎన్ఎస్ఎల్ ఎరేనా చుట్టూ గ్రీనరీతో చాలా బాగుంటుంది. అండ్ ఈ 2 టవర్స్ మధ్యలో నడుచుకుంటూ పోతుంటే అసలు ఫుల్ గాలి వస్తుంది, ఎగిరిపోతామేమో అని భయం వేస్తుంది బక్క పర్సనాలిటీస్ అయితే. అండ్ ఇది వచ్చేసి మా ఎసెంట్ హెల్త్ కంపెనీ. 2 ఇయర్స్ ఈ కంపెనీలోనే చేసామన్నమాట వర్క్. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ కంపెనీ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, మంచి సపోర్ట్ ఇస్తారు, అందరూ మంచిగా చూసుకుంటారు. ఇది మా వర్క్ చేసే ఫ్లోర్ అనమాట. 3 అన్నయ్యలు వస్తున్నారు కదా, సో యాక్సెస్ ఉంటేనే లోపలికి వెళ్ళాలి. అండ్ మొబైల్స్ నాట్ ఎలో. సో ఇక్కడ నుంచి చూపిస్తున్నాను, ఆ సిస్టమ్స్ అవన్నీ అక్కడ ఉంటుంటాయి, అక్కడే వర్క్ చేస్తాం అనమాట మేము. అండ్ ఇది రెస్ట్ ఏరియా. సో మా ఆఫీస్లో వర్క్ చేసే ప్లేస్లోనే మొబైల్స్ ఎలో లేవు కాబట్టి ఇలా బయట సోఫాస్ దగ్గర కూర్చొని మేము అలా టైంపాస్ చేస్తూ ఉంటాం వర్క్ అయిపోయాక. అండ్ దెన్ ఇది ఫోటోషూట్ ఏరియా అనమాట. మాకైతే చాలా బాగుంటుంది, మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ పెట్టారు అక్కడ. మేము బటర్ఫ్లైస్ దగ్గర అలా, ఈ గ్లోబల్ ఆర్ట్ దగ్గర అలా మేము ఫొటోస్ తీసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అండ్ ఇదే ప్యాంట్రీ. ఇక్కడ టీ, కాఫీ అండ్ వాటర్ క్యాన్స్. ప్యాంట్రీలో కూడా మొబైల్ ఎలో లేదు యాక్చువల్లీ చెప్పాలంటే. సో నేనైతే ఇంకా తీసుకున్నాను వీడియో మొత్తం చేయడానికి. సో నేను వ్లాగ్ చేస్తున్నానని చెప్పి మా ఆఫీస్ వాళ్ళందరూ నాకు హాయ్ చెప్తున్నారు. ఒక్కొక్కరు నీ ఛానల్లో నేను కనబడాలి అని తన్నుకుంటున్నారు. సో హాయ్ చెప్పమన్నాను, హాయ్ చెప్తున్నారు. అందుకే వర్క్ చేస్తూ అలాగా కోలీగ్స్తో ఫ్రెండ్లీగా ఆడుతూ పాడుతూ మంచి లైఫ్ ఉంటుంది. ఆఫీస్ లైఫ్ అంటేనే ఎంత ప్రెజర్, అది వర్క్ ప్రెజర్ ఎలా ఉంటుందో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ కూడా అలానే ఉంటుంది. అందరికీ అనమాట. అండ్ ఇది మా ఆఫీస్ బయట గ్రీనరీ అనమాట. చాలా బాగుంటుంది అసలు. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నా, ఇంకేమైనా స్పెషల్ డేస్ ఉన్నా సరే మంచి ట్రెడిషనల్ వేస్తో వేసుకొని ఇక్కడైతే మేము ఫుల్గా ఫోటోషూట్స్ చేసేవాళ్ళం. ఈ వ్లాగ్ మొత్తం అయిపోయాక లాస్ట్లో నేను ఒక ట్విస్ట్ ఇస్తాను, అదేంటో మీరు గెస్ చేయండి ఈ లోపల. మా ఆఫీస్ వ్లాగ్ ఎందుకు చేశానో, ఎందుకు ఇప్పుడు పెడుతున్నానో అంతా మీరు లాస్ట్ వరకు చూడండి తెలుసుకోవాలంటే. అసలు ఆ ట్విస్ట్ ఏంటో మీరు చూడాలంటే లాస్ట్ వరకు ఈ వీడియో మొత్తం మ్యాండేటరీగా చూడండి. ఇదే మా ఎన్ఎస్ఎల్ గ్రీనరీ. చాలా బాగుంటుంది అసలు. కూల్ క్లైమేట్ అండ్ వెదర్ కూల్గా ఉన్నప్పుడు అయితే ఇంకా బాగా కనిపిస్తుంది ఆ గ్రీనరీ మొత్తం. చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మా ఫేవరెట్ ప్లేస్. మేము ఎప్పుడు లంచ్ అయిపోయాక ఇక్కడే కూర్చొని అలా కాసేపు టైం స్పెండ్ చేసుకొని సరదాగా మాట్లాడుకొని ఫ్రెండ్స్తోని. అండ్ ఇది దానిమ్మ చెట్టు అనమాట. ఈ దానిమ్మ చెట్టు కింద ఇలాగా కూర్చొని మాట్లాడుకుంటుంటాం. అండ్ ఇది వచ్చేసి ఎస్పెషల్లీ నా ఫేవరెట్ ప్లేస్, మంచి ఫోటో స్పాట్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్ గ్రీనరీ దగ్గర మంచి డార్క్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని మంచిగా ఫొటోస్ తీసుకునే వాళ్ళం. ఇక్కడైతే మా గ్యాంగులు మొత్తం ఇక్కడే ఫొటోస్ తీసుకునే వాళ్ళం. అయితే చాలా బాగుంటుంది ఈ ప్లేస్, అంటే నాకు చాలా ఇష్టం. రీల్స్ కానీ షార్ట్స్ కానీ ఇక్కడే మంచి డ్యాన్సులు చేసుకొని చేసేదాన్ని ఈ బ్యాక్గ్రౌండ్లోనే. అండ్ ఇక్కడ మొత్తం లంచ్ అయిపోయాక ఈ టవర్ చుట్టూ ఒక రౌండ్ వేసి మళ్ళీ ఈ సైడ్ మంచి సోఫాస్ లాగా ఉంటుందన్నమాట, సిమెంట్తో కట్టినవి. వాటి దగ్గర అలా కూర్చొని టైం స్పెండ్ చేసుకొని మంచిగా చిల్ అవుతాం అన్నమాట.
ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఏవైనా బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నా ఏమైనా సరే కేక్ కటింగ్స్ కూడా చేసుకునే వాళ్ళం. ఎస్పెషల్లీ నాకు ఈ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా ఇష్టం, ఆ పికాక్ బ్యాక్గ్రౌండ్ అయితే. అండ్ వర్షం పడినప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ అయితే చూడాలి, ఎంత బాగుంటుందో అసలు. కళ్ళకి అంత అందంగా కనిపిస్తుంది ఆ గ్రీనరీ మొత్తం. చూసారుగా ఇక్కడ నడుస్తున్నారు, వీళ్ళంతా మా జూనియర్స్ ఫ్రెషర్స్ అనమాట. ఈ తమ్ముడు హాయ్ చెప్తున్నాడు వ్లాగ్ చేస్తున్నా అని చెప్పి. అండ్ అక్కడ కనిపిస్తుంది కదా లోటస్ టైప్, అదే స్మోకింగ్ జోన్ అనమాట. ఎవరైనా చాలామంది ఉంటారు కదా స్మోకర్స్, వాళ్ళు యూజ్ చేసుకోవాలంటే ఆ ప్లేస్ని యూజ్ చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మా థర్డ్ క్యాఫ్టీరియా, కొత్తగా పెట్టారు. ఇది కొత్తగా అంటే 1 year అవుతుంది ఈ క్యాఫ్టీరియా పెట్టి. అండ్ ఇక్కడ మంచి ఫుడ్ ఉంటుంది, బాగుంటుంది. బిర్యానీస్, చాయ్, ఇంకా మంచి మంచి స్నాక్స్. ఎస్పెషల్లీ నా ఫేవరెట్ మస్కటీ ఉంది. నేను ఎప్పుడు లంచ్ అయ్యాక మ్యాక్సిమం ఎప్పుడైనా డిజర్ట్ తినాలంటే మాత్రం ఇక్కడ ఈ క్యాఫ్టీరియాలో మస్కటీలో తింటాం. సో ఎక్కడ చూసినా మా కొలీగ్సే కనిపిస్తున్నారు, మంచిగా చిల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ పానీపూరి ఫుడ్ కోర్ట్ అండ్ మంచి స్నాక్స్, ఎస్పెషల్లీ మస్కటీ నా ఫేవరెట్ ఫుడ్ ఉంటుంది. డిజర్ట్స్ ఉంటాయి, గులాబ్ జామ్ అండ్ మల్బరీ అన్నీ బాగుంటుంది. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఏదో ఒకటి కొత్తది తీసుకుంటూ ఉంటా టేస్ట్ చేయడానికి. అండ్ వీళ్ళు వచ్చేసి మా కంపెనీలో పెద్ద అన్నలు, మంచి చిల్లింగ్గా ఉంటారు, సరదాగా మాట్లాడుతుంటారు. సో ఆఫీస్లో మనం ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా సరే ఇలా సరదాగా చిల్గా మాట్లాడే వాళ్ళతో మాట్లాడితే కొంచెం మనకు స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది. అలానే ఈ అన్నయ్యలు కూడా మంచిగా ఉంటారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ క్యాఫ్టీరియా. ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కానీ బిర్యానీ కానీ అన్నీ ఓవరాల్ ఫుడ్ మొత్తం బాగుంటాయి. ఇది మా ఫేవరెట్ జ్యూస్ షాప్, ఇక్కడ మేము ఎప్పుడు జ్యూస్ తాగుతూ ఉంటాము. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ క్యాఫ్టీరియాలో కూడా చాయ్ ఉంటుంది, బిర్యానీస్ ఉంటాయి అండ్ పరోటా అన్నీ మంచిగా ఉంటాయన్నమాట ఫుడ్ అనేది. లంచ్ వచ్చేసి మేమందరం కలిసి ఈ ఫస్ట్ క్యాఫ్టీరియాలోనే చేస్తాము. అండ్ ఇది వచ్చేసి మంచి క్లాసిక్ సీనరీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మంచి ట్రెడిషనల్ వేర్లో డ్రెస్సెస్ వేసుకుంటే అక్కడ ఫొటోస్ దిగుతాం. వీళ్ళు వచ్చేసి మా బ్యాచ్, మా గ్యాంగ్ అనమాట. ఇంకా లంచ్ అయ్యాకే అలాగే చిల్ అవుతూ మొత్తం నడుస్తూ సరదాగా పిక్స్ దిగుతూ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం మేమైతే. యాక్చువల్లీ వ్లాగ్ చేస్తున్నానని తెలిసి వాళ్ళు కూడా అరుస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా నచ్చుతుంది నాకు, ఎందుకంటే ఒక మంచి వాటర్ ఫాల్ సీనరీతో అసలు ఇక్కడ పిక్స్ అయితే చాలా బాగా వస్తాయి. నేను చాలా వీడియోస్ కూడా ఇక్కడ చేశాను. ప్లేస్ చాలా ఓపెన్ ప్లేస్ అనమాట. డ్యాన్స్ చేయడానికి కానీ మంచిగా గ్రూప్ పిక్స్ దిగడానికి కానీ చాలా బాగుంటుంది అసలు ఈ స్పాట్ అనేది. నాకైతే ఇది ఫేవరెట్ స్పాట్ ఇది కూడా. అసలు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నాను, ఏంటి నా ఫేవరెట్ స్పాట్స్ ఈ కంపెనీలో ఏంటి అని ఎందుకు చూపిస్తున్నానంటే ఈ వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి మీరు. అండ్ ఇది వచ్చేసి నర్సరీ అనమాట. ఎన్ఎస్ఎల్లో ఒక దగ్గర నర్సరీ పెట్టారు. చాలా హెల్దీ ప్లాంట్స్ అండ్ ఎప్పటి నుంచో పూర్వకాలంలో ఉన్న ప్లాంట్స్, నీలగిరి మొక్కలు, ఇంకా కొబ్బరి మొక్కలు, ఇంకా చాలా మొక్కలు ఉంటాయన్నమాట. హెర్బల్ పార్క్ ఇది. ఒక్కొక్కటి అలాగా పెట్టారు, చూసుకుందాం. లోపలికైతే ఎలా ఉండదు, మేమైతే వీడియో తీద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళి ఇవన్నీ చూపిస్తున్నాను మీకు. మంచిగా పెట్టారు. ఏ మొక్క ఏంటి, దాని స్పెషల్ ఏంటి, దాని యూజ్ ఏంటి బోర్డు పెట్టి మరి ఆ మొక్క దగ్గర పెట్టారనమాట. చూసేయండి, ఇలా ప్రతి మొక్క దగ్గర ఒక నేమింగ్ ప్లేట్ అనేది పెట్టారు. అండ్ ఇది వచ్చేసి సైడ్కి గార్డెనింగ్ ఏరియాలో ఈ నర్సింగ్ పార్క్ అనేది పెట్టారు. సో మేము ఎలాగే డైలీ లంచ్ చేసిన తర్వాత గ్యాంగ్ మొత్తం అలా అందరం కలిసేసి సరదాగా మాట్లాడుకుంటూ చిల్ అవుతూ, ఇదంతా ఒక మంచి స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది నాకైతే. ఒక మొత్తం రౌండ్ వేస్తూ ఉంటాం. సో ఈ గ్యాప్లో ఒక మంచి డ్యాన్స్ రీల్ కూడా చేసాం. ఎప్పటి నుంచో గ్యాంగ్తో ఒక మంచి రీల్ చేయాలని అనుకున్నాను. మొత్తానికి చాలా కష్టాలు పడి వీళ్ళందరికీ ఆ స్టెప్పులు నేర్పించి ఇలా ఈ చిన్న స్టెప్స్ చెప్పి మొత్తానికైతే రీల్ అసలు చెత్త చేసి పడేసాము. ఏదో ట్రై చేసాము.
అండ్ ఫైనల్లీ ది ట్విస్ట్ ఏంటంటే ఈరోజు నా లాస్ట్ డే నా ఆఫీస్లో. ఈరోజు నా లాస్ట్ డే. నేనే కాదు, నా ఫ్రెండ్ కూడా, ఇద్దరం కూడా రిలీవింగ్ డే అనమాట. అందుకే ఆఫీస్ బ్లాగ్ మొత్తం చేసా. ఎప్పటి నుంచి చేయాలనుకున్నది ఇంక మొత్తానికి లాస్ట్ డే చేశానమాట. మా కోసం మా మేనేజర్ కొంచెం 2 ముక్కల్లో మా కోసం చెప్పారు. పెద్దగా ఏం లేదనుకోండి, బట్ ఏదో ఆవిడికి తోచింది మా కోసం తెలిసింది చెప్పారనమాట. అండ్ అలాగే మా టీఎల్, మా సూపర్వైజర్స్ అందరూ కూడా మా కోసం మంచిగా చెప్పారు 2 ముక్కల్లోని. ఎవరు రిలీవ్ అవుతున్నారో వాళ్ళ లాస్ట్ డే రోజు వాళ్ళ కోసం వాళ్ళ మెమరీస్ షేర్ చేసుకొని 2-3 సెంటెన్సెస్ అయితే చెప్తుంటారు. ఓకే, ఇప్పటికీ నేను చాలా చెప్పా. ఇప్పుడు నా ఫ్రెండ్ వాయిస్ ఓవర్ ఇస్తుంది, చూసేయండి. హే ఆల్ ఆఫ్ యూ, ఈరోజు మా ఆఫీస్లో లాస్ట్ డే అనమాట. సో మా కోసం కొన్ని గొప్ప మాటలు చెప్తున్నారు. ఏం సేవ చేసాం కంపెనీకి ఇవన్నీ చెప్తున్నారనమాట. ఎలా ఎలా వర్క్ చేసాము, ఏంటి మా బాండ్ ఏంటి, అవన్నీ షేర్ చేసుకుంటున్నారు. కొన్ని ఎమోషనల్ మూమెంట్స్, కొన్ని ఫన్నీ మూమెంట్స్, అవన్నీ కూడా. సో మేము చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాధపడ్డాం. ఈ కంపెనీలో చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. సో వాళ్ళు షేర్ చేశాక మమ్మల్ని కూడా మాట్లాడమన్నారు. ఇంకా మేమిద్దరం నువ్వు వెళ్ళు అనుకొని కొట్టుకుంటూ ఉన్నాం. లాస్ట్కి వెళ్ళు మామ వెళ్ళు అని చెప్పి మా ప్రశాంతిని పంపించాను. ప్రశాంతంగా చేసుకున్నాము. అలాగే సపోర్ట్ కూడా బాగా ఇస్తారు. అసలు శ్రీధర్ సార్ అయినా, రోజా, సాయిలు, మేఘన, రమేష్ అన్న అయితే ఇంకా రోజు తిన్నావా కేర్ చేస్తారు బాగా. అందరినీ మంచిగా చూసుకుంటారు. అంటే వర్క్ పరంగా కాకుండా పర్సనల్గా కూడా చూసుకుంటారు మనల్ని. బాగా ఉంది అసలు. ఇంకా అంతే, థ్యాంక్స్ నమస్తే అని చెప్పి వచ్చేసింది. తర్వాత ఆఫీస్లో మనకి ఎంతమంది టీమ్మేట్స్ ఉన్నా సరే మన వైబ్కి మ్యాచ్ అయ్యే ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరూ కలిసి మా రిలీవింగ్ డేకి ఇలా కేక్ కట్ చేయించారనమాట. మా నలుగురిది ఒకే రోజు రిలీవింగ్ డే. సో వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు, చాలా ఎంజాయ్ చేశారు. ఎవ్రీ ఎండింగ్ ఈజ్ అ న్యూ బిగినింగ్. సో నెక్స్ట్ ఇంకా మా జర్నీ ఏంటి, మేము ఏ కంపెనీకి వెళ్ళాము, ఏ ఆఫీస్కి వెళ్ళామో తెలియాలంటే నా వ్లాగ్స్ ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్. బాయ్ బాయ్.